హలో గైస్, పోస్టర్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు వచ్చిన మూవీని హరిహర వీరమల్లు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా ఈ మూవీ. అయితే ఈ మూవీకి సంబంధించి రివ్యూస్ అయితే ఆల్రెడీ ఇంటర్నెట్లో చాలా హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ఎక్కువగా నెగిటివ్ రివ్యూసే వస్తున్నాయి. అసలు నిజంగానే హరిహర వీరమల్లు అంత ఫ్లాప్ మూవీ. అసలు ఈ మూవీ ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఎందుకు నటించాల్సి వచ్చింది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతేకాకుండా చాలా మంది అయితే అల్లు అర్జున్ని అలాగే పవన్ కళ్యాణ్ ని కంపేర్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. పుష్ప మూవీ కలెక్షన్స్ కాదు, పుష్ప పార్కింగ్ కలెక్షన్ కూడా వస్తాయి రాదండి చాలా మంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు. అసలు నిజంగానే హరిహర వీరమల్లు అంత ఫ్లాప్ గా ఉందా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మీలో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి, ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా హరిహర వీరమల్లు మూవీస్ అని వస్తే ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్, అంతేకాకుండా కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇవి రెండు తప్పిస్తే ఈ మూవీలో పెద్దగా చెప్పుకోవడానికి విషయాలు ఏమీ లేవు. ఇకపోతే స్టోరీ పరంగా కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ పరంగా కానీ ఇది 250 కోట్ల బడ్జెట్ మూవీ అంటే మాత్రం అస్సలు నమ్మే విధంగా అయితే కనిపించట్లేదు. మెయిన్ గా ఈ మూవీ యొక్క రన్ టైం చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఇకపోతే ఈ మూవీకి 2 పార్ట్లు అవసరం లేదు అనే సిచ్యువేషన్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇకపోతే క్లైమాక్స్ అయితే అస్సలు అంటే అస్సలు కొద్దిగా కూడా ఎక్కదు. ఈ మూవీ కల్లా మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ హాఫ్ మాత్రమే. అది కూడా క్రిస్ జాగర్మూడి డైరెక్ట్ చేసిన ఫస్ట్ పార్ట్ మాత్రమే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇకపోతే క్రిస్ జాగర్మూడి కాకుండా కొత్త డైరెక్టర్, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇద్దరు మిక్సింగ్ చేసి కొన్ని సీన్స్ అయితే తీశారు. అదైతే అసలు డైరెక్ట్ మార్క్ అయితే కనిపించట్లేదు. ఈ మూవీ కోసం ఏకంగా 4 సంవత్సరాలు అయితే టైం తీసుకున్నారు. ఈ 4 సంవత్సరాలు ఈ మూవీని ఇంకా బెటర్ గా తీసే ఛాన్స్ అయితే ఉంది. అంతేకాకుండా విఎఫ్ఎక్స్ పరంగా ఈ మూవీ అయితే చాలా పూర్ గా ఉంది. ఈ మూవీని కేవలం పవన్ కళ్యాణ్ నటించారు అని తప్పించి ఈ మూవీలో పెద్దగా కాన్సెప్ట్ అయితే ఏముండదు. పవన్ కళ్యాణ్ చూద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ ఫర్ వాచింగ్.